నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు కలిపి ఆడుకుంటున్నారయ్యా. ఎంత విడ్డూరంగా ఉందో ఆ కల్చర్ ఏమిటిదో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలాంటి కల్చర్ మన దేశంలో ఉన్నదా? ఉన్నదా? లేదు. కాబట్టి భారతదేశం సతీ సక్కుబాయ్, భక్త జనాభాయ్, భక్త మేరాభాయ్, సతీ సుమతి, సతీ సావిత్రి, సతీ అరుంధతి, సతీ అనసూయ, పతివ్రత శిరోమణులు జీవగడ్డ మన భారతదేశం. నేటికి కూడా గ్రామ గ్రామాలలో, పల్లె పల్లెలలో, ప్రతి ఏరియాలో కూడా మహాతల్లులు కట్టు బొట్టు జుట్టు అలంకారాలతో ముత్తైదువులుగా మాతన్నమామి కమలే కమలాయ దాక్షి శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మీదేవుల్లాగా, పార్వతీ తల్లుల్లాగా, నిత్యము ముత్తైదువులాగా కట్టు బొట్టు జుట్టు అలంకారాలతో శోభిల్లుతున్నటువంటి తల్లులు ఈ భూమి మీద భారతావనిలో ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా హాయిగా ఉన్నవి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలాగున్నాయి? హాయిగా ఉన్నాయి. పతివ్రత శిరోమణులు ఇప్పటికీ ఉన్నారు భారతదేశంలో. కాబట్టి వివేకానందుడు మాట్లాడుతూ ఎప్పుడైతే ఆ మాట పలికారో 5.5 నిమిషాలు చప్పట్లతో మారుమోగిపోయింది. చూడండి, మహానుభావుడు వెంటనే ఒక శివమైన స్తోత్రాన్ని చెప్పారు వివేకానందుల వారు. రుచీనాం వైచిత్ర్యా ద్విజ కుటిల నానాఫత చుషాం నృణామేకో గమ్యస్తమపి పయసా మన్నవయేవా అని ప్రారంభించారు. చూడండి, ఏం భయపడలేదు ఆయన. అయ్యో క్రైస్తవుల మధ్యలో, అయ్యో మహమ్మదీయుల మధ్యలో నేనేమిటి చెప్పడం అనుకోలేదు ఆయన. మనలాగే ఏ ఎండగా ఆ గొడుగు ఓసర విల్లులాగా మన వాళ్ళు ఉన్నారు కదా. ఏమండి, ఉన్నారా లేదా? ఓసర విల్లులు వీళ్ళు మనం నమ్మడం లేదు. మన ఏమో టోపీలు పెడతారు, మనకి వాళ్ళకి పెడతారు, మనకి పెడతారు. నిజమా కాదా? కానీ మన వివేకానందుడు ఏమన్నారండి? రుచినాం, రుచులలో, రంగులలో, మార్గాలలో ఒక్కొక్క నది ఒక్కొక్క రుచిలో ఉంటుంది, ఒక్కొక్క రంగులో ఉంటుంది. గోదావరమ్మ ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది. కృష్ణమ్మ నల్లగా ఉంటుంది. గంగమ్మ తెల్లగా ఉంటుంది. ఒక్కొక్క నది నీరు రుచులు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క నది ఒక్కొక్క మార్గంలో వెళ్తుంటాయి. తూర్పుగా కొన్ని, పశ్చిమగా కొన్ని, ఉత్తరముగా కొన్ని. కానీ నదులన్నీ కూడా ఎక్కడ సంగమిస్తూ ఉన్నవి? ఎక్కడమ్మా? నదీనాం సాగరాయదే. నదులన్నీ కూడా సముద్రంలో ఏ విధముగా సంగమిస్తూ ఉన్నావో, ఓ ప్రపంచంలో మత పెద్దలారా, ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ఎన్ని ఆచారాలున్నా, ఎన్ని ధర్మాలున్నా, ఎన్ని వరవడికలున్నా, ఎన్ని విధి విధానాలున్నా సనాతన ధర్మం అనే నా తల్లిలో కలిసిపోవలసిందే అన్నాడు ఆయన. సనాతన ధర్మం అనే నా తల్లిలో కలిసిపోవలసినదే ఏదో రోజు. ఏమిటండి? ద వేదాంత ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది వేదాస్. ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ రియాలిటీ. It will make you the emperor of emperors, king of kings. It will give joy to the depressed, hope to the hopeless. So attain the Vedanta in your daily life అంటూ మాట్లాడుతూ ఉంటే 5.5 గంటలు భారత సనాతన ధర్మాన్ని, రామాయణ భారత భాగవతాల్లో సారాంశాన్ని మహానుభావుడు పంచిపెట్టి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సనాతన ధర్మమే తల్లి, భారత హిందూ ధర్మమే ప్రపంచానికి పురాతనమైనది అని అందరితో కూడా ఒప్పించినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద పుట్టిన భూమి ఏ దేశం అండి? భారతదేశం. కాబట్టి పుడితే పుట్టాలి, చెప్పండి, పుడితే పుట్టాలి, జీవిస్తే జీవించాలి, మరణిస్తే మరణించాలి. బోలో భారత్ మాతాకి. అటువంటి సనాతన ధర్మం అండి మనది. కాబట్టి మనందరం కూడా, మనమేమి తక్కువ వాళ్ళం కాదు. ప్రపంచానికి ఓనామాలు రాని సమయంలో భారతదేశంలో వేదములు భాసిల్లినటువంటి భూమి.